కళాశాలలో చదువుకునే ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు. చంద్రగిరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం ఎమ్మెల్యే పులవర్తి నాని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చిత్తూరు జిల్లాలోని 31 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ ప్రథమంలోని 4451 మంది, ద్వితీయంలో 6479 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమూల మార్పును తీసుకువస్తున్నామని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం పైన భారం పడుతున్నా ముఖ్యమంత్రి ఏమాత్రం లెక్క చేయడం లేదని, 5 ఏళ్లు కళాశాల విద్యార్థులకు భోజనం లేకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఏ ఒక్క విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో డొక్కా స్కీమ్ ని ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మన నారా లోకేష్ బాబు గారు కానీ, మీరు భవిష్యత్తు మీరు బాగుండి రేపు ఇంటర్ అయిన వెంటనే డాక్టర్లు అయ్యేవాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యేవాళ్ళు ఇంజనీర్లు, చార్టెడ్ అకౌంట్ అయ్యేవాళ్ళు చార్టెడ్ అకౌంట్, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంబీఏ, ఇది కాకుండా ఏదైనా గ్రూప్ వన్ చదివే వాళ్ళు కూడా చదవచ్చు. పక్కన ఇది వెళ్ళే వాళ్ళు వెళ్ళయా గారికి, అలాగే ఈ కార్యక్రమంలో మన మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలకు కూడా వర్తింపజేసినటువంటి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం వల్ల డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. అలాగే పిల్లలకు అందించి 3 వొకేషనల్ గ్రూప్స్ ప్రస్తుతం కళాశాల స్ట్రెంగ్త్ వచ్చి 847 మంది ఉన్నారు. అలాగే పోయిన సంవత్సరం దుర్గా మన అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చి ఎంపీసీలో మన కళాశాల మన అలాగే ప్రతి సంవత్సరం మనకి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం గురించి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. దీని ఉద్దేశం అంటే మీకు తెలుసు, మనమందరూ మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళం. మనం ఎక్కడ పైన చూడు వల్ల నేను కానీ నాకు ఉండే వాళ్ళందరూ కూడా మన ఇంటికి ఎవరు వచ్చినా భోజనం ఉండడానికి మనం ఉన్న దాంట్లో కొంచెం అన్నం పెట్టి పంపిస్తాం. పక్కింటి వాళ్ళు ఉన్నా రా తినేసి పోమంటాం. మీతో పాటు మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చినా అమ్మ ఉందంటే భోజనం పెట్టి పంపిస్తాం. అది మనకి లక్షణం. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకి లక్షణం ఎక్కువ. ఇటువంటి లక్షణం ఉన్నటువంటి గుణాలు గమనించి మన ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఇంకా ఈ రోజైనా మనకి సోషల్ మీడియాలో లేదంటే ఛానల్స్ టీవీలు ఎక్కువ ఉంది, ఆ కాలంలో లేదమ్మా. 83 వచ్చినప్పుడు చాలా వరకు బ్యాక్వర్డ్ గా ఉండేటప్పుడు భోజనానికి పోయినప్పుడు పిల్లలు పడే అవస్థలు చూసి ఆ రోజు స్వర్గీయ అన్నగారైనటువంటి నందమూరి తారక రామారావు గారు మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు. దాన్ని అంటే స్టెప్ గా పెట్టుకుంటూ మన పెద్ద అయిన మన చంద్రగిరి ముద్దు బిడ్డ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు పక్కన హై స్కూల్ చదివిన 10th వరకు ఆయన దీన్ని వినూత్న ఆలోచనతో పిల్లలకి పౌష్టికాహారం, ఏదో భోజనం పెట్టినామని కాకుండా పౌష్టికాహారం ఉండాలి ఉద్దేశంతో ఆ రోజు
ఎగ్ అంటే గుడ్డులు కూడా తేవడం జరిగింది. దాని ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు అట్లే కంటిన్యూ అవుతా ఉన్నామా. గత ప్రభుత్వాలు వచ్చినా పోయినా కొన్ని చోట్ల మిడ్ డే మీల్స్ నిలిపినా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 10th వరకు ఇమ్మీడియట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ చదివే మీరు క్లాసెస్ మార్నింగ్ 9కి వస్తే మళ్ళా నైట్ 6కి వెళ్తారు. ఇంటికాడ అమ్మ వాళ్ళు క్యారీ ఇమ్మంటాం. క్యారీ ఇమ్మని చెప్పినప్పుడు అయితే వేడివేడిగా ఏది చేయాలని 8 గంటలకంతా మీకు చేసిస్తారు. చేసి ఇక్కడికి వస్తే చల్లారిపోయి ఉంటుంది. ఒక్కోసారి మీరు తినబుద్ధి కాదు. ఆ బాధలన్నీ ఆయన తెలుసు. కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తా అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశం ఆయన విద్యాశాఖ తీసుకున్నాడు. అవన్నీ అనుసరించి నారా లోకేష్ గారు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టాలి. ఎందుకంటే మీకు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి, ల్యాబ్కి పోవాల్సి వస్తుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. మనం ఏదో ఇంటి నుంచి వచ్చిన భోజనం తిన్నాం అనుకో తప్పిపోవచ్చు, కళ్ళు తిరగచ్చు, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇదంతా ఉండకుండా ఉద్దేశంతో పెట్టారమ్మా. ఇది కూడా రోజుకొక నేను చూసే మెనూ కూడా రోజుకొక మెనూ ఉంది మీకు. ఈ రోజు మెనూలో వచ్చి మీకు ఇది మారింది కదా ఈరోజు సాంబార్ అన్నం రాగి జావా. ఓకే, ఈరోజు మెనూలో సాంబారు, ఆలు కుర్మా, వైట్ రైస్, రసం అన్నీ ఉందమ్మా. ఎన్నెందుకు చెప్తున్నా అంటే ప్రైవేట్ కాలేజీలో అయితే మనం లక్షలు పోసి ప్రైవేట్ కాలేజీలో చేస్తా ఉన్నాం. ఆడ పెట్టే అన్నం మనకంటే కూడా అంతే సేమ్, మనం ఏం తింటామో అదే ఉంటుంది. కానీ మీకు ఇక్కడైనా ప్రిన్సిపాల్ గారు ఎంతసేపు మాట్లాడినా మాకు ఆడుకునే స్థలం కావాలి సార్, పిల్లలకి ఎంజాయ్మెంట్ కావాలి అని. అక్కడ ఆడుకునే స్థలం కూడా ఉండదు. మా ఉదయం ఎత్తుకుంటే పేపర్ చదవాలి, 5 గంటల నుంచి నోట్బుక్ చదువుతూనే ఉండాలి.